జై జగన్నాథ్. హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ అండి, అందరికీ నమస్తే. మా గీత గార్డెనర్కి స్వాగతం. చూడండి, ఇది మస్టర్డ్ కేకు. వాటర్లో నానబెట్టుకుంటున్నాను. 100 గ్రామ్స్ ఇది. చలికాలం కదా, 4-5 డేస్ అవుతుంది నానడానికి. అది వాటర్లో కలుపుకొని గులాబీ మొక్కల కోసం ఇవ్వాలి. అందుకోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. చలికాలం కదా, మస్టర్డ్ కేక్ ఇస్తే ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి పూలు అనేవి మంచిగా పూస్తాయి. చలికాలంలో ఇస్తే మంచిగా పూలు పూస్తాయి. చూసారా ఎన్ని రకాల పూలు ఎంత అందంగా పూస్తున్నాయి ఈ చలికాలంలో. అందుకోసమని మస్టర్డ్ కేక్ నానబెట్టుకొని 15 డేస్కి ఒకసారైనా ఇస్తుండాలి. ఒక మగ్గు మస్టర్డ్ కేక్ వాటర్ తీసుకొని 10 లీటర్స్ వాటర్లో కలుపుకుంటూ ఇవ్వాలి. అప్పుడే మంచి పూలు అనేవి పూస్తాయి. నేచురల్ కలర్ అనేది వస్తుంది, లేదంటే కలర్ ఫేడ్ లాగా వస్తాయి. చూసారా మంచిపడి కలర్ ఎలా చేంజ్ అయిపోతుందో. ఇది బాగా విచ్చుకుంది కదా, ఇంకా 2 డేస్ పోయిన తర్వాత ఇవన్నీ కట్ చేసేయాలి. చూసారా ఎంత పెద్ద సైజులో కూడా వస్తున్నాయి పూలు. చూసారా ఎంత ప్రశాంతంగా ఉంది కదా. గులాబీ పువ్వు అనేది విచ్చుకోక ముందే అందంగా ఉంటుందండి. మీరు బియ్యం కడుక్కున్న నీళ్ళు కూడా పోసుకోవచ్చు. అనవసరంగా వేస్ట్ చేసకంటే మొక్కల్లో వేస్తే మంచి పూలు అనేవి పూస్తాయి కదా. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు అన్నీ ఉంటాయి కదా, అందులో ఆనియన్ పిల్స్ అన్నీ వేసుకొని 2 డేస్ తర్వాత మొక్కలకి వేస్తే మంచి బలంగా పెరుగుతాయండి. అది నేను లాస్ట్లో ఎలా చేస్తాను అనేది వీడియో యాడ్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను ఇంకా ఎలాంటి పోషకాలు ఇస్తాను అనేది చెప్తాను. చూడండి, ఇది నాకు చాలా ఇష్టమైన కలర్. ఇది ఇప్పుడు నేను ఈ కొత్త మొక్కలు తీసుకున్నాను. ఎలా రిపోర్టింగ్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. నా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ యాడ్ చేస్తున్నానండి ఈ వీడియోలో. నా దగ్గర ఎల్లో కలర్ చనిపోయింది, అందుకే కొత్తది తీసుకున్నాను.
మొక్కలు తీసుకుని ఒక 3-4 డేస్ తర్వాత మొక్కలు అనేది నాటుకోవాలండి. కొన్ని వెంటనే పెట్టకూడదు. ఒక 4-5 డేస్ అయినా మన వాతావరణానికి వాటికి అలవాటు చేయాలి. చూడండి, ఒక టబ్బులో మనం కొనుక్కున్న మొక్కలన్నీ ఒక 4 డేస్ వరకు కొంచెం వాటర్ వేసుకొని స్ప్రే కొట్టుకుంటూ కొంచెం కింద టబ్బులో వాటర్ వేసుకొని అవి మంచిగా నానబెట్టి ఉంచుకోవాలి. మొక్కలు వాడిపోతాయి కదా, వాడకుండా ఉండాలి. నా దగ్గర ఒక ఎల్లో కలర్ చనిపోయిందండి, అందుకోసం ఇది మళ్ళీ తీసుకున్నాను. ఈ స్టెమ్ కటింగ్ నేను కట్ చేయాలి. అది పెరగడం వల్ల పువ్వులను ఎంత చిన్న సైజులో వస్తుంది. నాకు గులాబీ మొక్కలు అంటే చాలా ఇష్టం అండి. గులాబీ మొక్కలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. వాటిని మనం కొనుక్కొని తెచ్చుకొని జాగ్రత్తగా పెంచుకోవాలి. ఇవన్నీ బేబీ ప్లాంట్స్ అండి. మనం ఇచ్చిన పోషకాల వల్ల మొక్కలు అనేది హెల్తీగా పెరుగుతుంది. మన దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్తోని కంపోస్ట్ చేసుకొని మంచిగా మొక్కలను పెంచుకోవచ్చు. చూసారా, అది వాటర్లో పెట్టాను. మొక్కలు కొనుక్కొని 4 డేస్ తర్వాత పెట్టుకోవాలని చెప్పాను కదా. ఈలోగా మనం కుండీలన్నీ రెడీ చేసుకొని మట్టి, ఇసుక, కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అది వర్మి కంపోస్ట్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. వేపపిండి కూడా వేసుకోవాలండి, ఎటువంటి పురుగులు రాకుండా ఉండడానికి. కొత్త మొక్కలు కదా, మట్టిలో ఉన్న పురుగులు తినేస్తాయి, అందుకోసమని వేపపిండి కూడా వేసుకోవాలి. అవన్నీ నేను కలిపి పెట్టి ఉంచుకున్నాను కుండీలో. నేను అన్నీ కలిపి పెట్టి ఉంచాను. చూడండి, గులాబీ మొక్కలు ఎప్పుడు మట్టి కుండీలో పెట్టుకుంటే కుండీ అనేది చల్లగా ఉంటుంది. ఇప్పుడు చలికాలం ఏం తెలీదు, కొత్త మొక్కలు కదా. అదే వేసవికాలంలో ప్లాస్టిక్ అయితే ఇంకా ఏవైనా అయితే కొంచెం మొక్కలు అంతగా మంచిగా బ్రతకవు. అదే మట్టి కుండీలో పెట్టుకుంటే గులాబీ మొక్కలు అనేది చాలా మంచిగా పెరుగుతాయి. నేను ప్రతి సంవత్సరం కొత్త మొక్కలు అనేది యాడ్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు 1-2 మొక్కలు చనిపోతాయి కానీ నా దగ్గర ఏ మొక్కలు అనేవి చనిపోవు, అన్ని మొక్కలు ఉంటాయి నా దగ్గర. చూసారా, ఇది నేను కవర్ నానపెట్టి ఉంచాను కదా, అందుకోసం అంత లూజుగా వచ్చేస్తుంది. దానికి ఇప్పుడు నేను రెడీ చేసి ఉంచుకున్నాను కదా, అందులో రీపోటింగ్ చేస్తాను. చూసారా, మరి కుండీ మొత్తం పూర్తిగా నింపకూడదు, కొంచెం ఖాళీ అనేది ఉంచాలి అక్కడ. మంచిగా మొక్కకి గాలి కూడా తగలాలి కదా, వేర్లకి. ఇది వైట్లో డబుల్ కలర్ అండి, నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది వైట్. ఇది లైట్ పింక్ వస్తుంది, ఇది ఎల్లో కలర్. చూడండి, ఇలాగా నొక్కి పెట్టుకుంటే మట్టి అనేది కొంచెం మెత్తగా అయిపోయి మొక్క అనేది చాలా సింపుల్గా బయటకు వచ్చేస్తుంది. ఆ బ్యాగ్లో మనం వేరే మొక్కను కూడా రీపాటింగ్ చేసుకొని పెంచుకోవచ్చు. ఆ కవర్లు అన్నీ చాలా లెస్ట్గా ఉంటాయి, మంచిగా పనిచేస్తాయి. చూసారా, నేను మొక్క పెట్టేటప్పుడు కొంచెం మట్టి తీసి పెట్టుకున్నాను. చూడండి, గులాబీ పువ్వులు ఎప్పుడైనా పువ్వులు పూసిన తర్వాత అవి కట్ చేసుకుంటే మంచి చిగుర్లనే వస్తాయి.
చూడండి, ఈ చెట్టుకి చాలా గులాబీ పూలు పూసాయి. అవన్నీ కట్ చేస్తున్నాను. 10 డేస్లోనే మళ్ళీ చిగురులోనే వచ్చేస్తాయండి. ఏవైనా మొక్క హెల్దీ మనం ఇచ్చిన పోషకాలు బట్టి ఉంటుంది. పువ్వులు కొంచెం మంచిగానే ఉన్నాయి, కానీ నేను అన్నీ కట్ చేస్తున్నాను. మళ్ళీ చిగురులు రావాలి కదా. గులాబీ మొక్కలు ఎప్పుడు కూడా మంచి ఎండ తగిలిన ప్లేస్లోనే పెట్టుకోవాలి. చూసారా, ఆల్రెడీ చిగుళ్ళు వచ్చేసాయి. నేను వాటి మీద కొంచెం మట్టి అనేది వేస్తే అది కంపోస్ట్ అయిపోతుందని. చూసారా చిగుళ్ళు ఎలా వస్తున్నాయో. చిగురుతోని మొగ్గలు కూడా వస్తాయి మంచిగా. ఇలాగ ఇప్పుడు మట్టి లూజ్గా ఉంచుకోవాలి. అన్నిటికీ రిపోర్టింగ్ చేసేసానండి. నేను ఈవినింగ్ చేస్తాను కదా రిపోర్టింగ్. ఇప్పుడు నేను మార్నింగ్ వీడియో తీస్తున్నాను. ఇది కొంచెం సన్లైట్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత షేడ్ ఏరియాలో పెట్టుకోవాలి 4 డేస్ వరకు. ఇప్పుడు పువ్వులన్నీ కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి నేను కట్ చేయట్లేదు. ఒక 4 డేస్ తర్వాత అన్నీ కట్ చేసి ఎండలో పెడతాను. మొక్కలను తీసుకొచ్చి ఇప్పుడు మార్నింగ్ ఎండ తగులుతుంది కాబట్టి అలా ఉంచాను. ఈ చెట్టు పువ్వుని కట్ చేశానండి. చిగుళ్ళు వస్తున్నాయి చూడండి సైడ్ నుంచి. ఇవి నా పాత మొక్కలండి, అన్నీ కట్ చేశాను కదా, అవి చూపిస్తున్నాను. ఇవి నా కొత్త ప్లాంట్స్. ఈ వైట్లో కొంచెం లైట్ పింక్ వచ్చిందండి. ఇది బొట్టం రోజ్ అండి, నా దగ్గర లేదు ఇది. ఇవి కొత్త మొక్కలు కదా. చూడండి, ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా, ఆ పువ్వులన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇది వాటర్లో నానబెట్టుకోవాలి. 2 డేస్ అయింది ఇది. చూడండి, ఆనియన్ పీల్స్ అనేది తీసుకొని ఆ వాటర్ అనేది వేస్తున్నాను. దాంట్లో కొంచెం వాటర్ కలుపుకుంటే చాలు. కొత్త మొక్కలు కదా, మంచిగా బలం అనేది వస్తుంది. ఇంకా 2 డేస్ తర్వాత నేను ఆ పువ్వులన్నీ కట్ చేసేస్తాను. చూసారా ఎంత అందంగా ఉందో. మంచిగా చిగుళ్ళు వస్తాయి దీనికి కట్ చేసిన తర్వాత.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను చెప్తాను. ఈ 2025లో ఇది నా ఫస్ట్ వీడియో అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్.